సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు జగన్మాత విరాట్ రూప ప్రదర్శన గురించి తెలుసుకుందాం. అమృతోపమయమైన దేవి ప్రసంగాన్ని హిమవంతుడు శ్రద్ధాళువై ఆలకించాడు. మహాదేవి, నీవు సమిష్టి స్వరూపానివి, దయచేసి ఆ రూపంలోనే దర్శనం అనుగ్రహించు అని అభ్యర్థించాడు. ఈ అభ్యర్థనకు దేవతలందరూ సంతోషించారు. భక్తుల కోరికలు తీర్చే కామధేనువు కదా జగదంబిక. వెంటనే పరాత్పరమైన తన విరాట్ రూపాన్ని దర్శింపజేసింది. ఆకాశమే శిరస్సుగా, సూర్య చంద్రులు నేత్రాలుగా, దిక్కులే చెవులుగా, వేదాలు వాక్కులుగా, వాయువు ప్రాణంగా, విశ్వమే హృదయంగా, పృథివీ జగనంగా, నభస్థలం నాభిగా, జ్యోతిశ్చక్రం వక్షస్థలంగా, మహర్లోకం కంఠంగా, జనుర్లోకం ముఖంగా, సత్య తపోలోకాదులు లలాటంగా, ఇంద్రాది దిక్పాలకులు బాహువులుగా, శబ్దమే చెవిగా, అశ్వనీ దేవతలు ముకుపుటాలుగా, గంధమే ఘ్రాణంగా, అగ్నియే ముఖంగా, దివారాత్రాలు కనురెప్పలుగా, భ్రూ విజృంభం బ్రహ్మస్థానంగా, జలమే తాలుపులుగా, రసమే జిహ్వగా, యముడు దంష్ట్రలుగా, స్నేహ కళలే దంతాలుగా, మాయయే హాసంగా, క్రీగంటి చూపులే సృష్టిగా, సిగ్గు పైపెదవిగా, లోభం క్రింది పెదవిగా, అధర్మ మార్గం పృష్ఠభాగంగా, ప్రజాపతి మేహనంగా, సముద్రాలు కుక్షిగా, పర్వతాలు అస్థికలుగా, నదులు నాడీతంత్రులుగా, వృక్షాలు కేశాలుగా, కౌమార యవ్వన వార్ధక్యాది వయస్సులు నడకలుగా, మేఘాలు ముంగురులుగా, చంద్రుడు మనస్సుగా, శ్రీ మహావిష్ణువు జ్ఞానశక్తిగా, రుద్రుడు అంతఃకరణంగా, అశ్వజాతులు శ్రోణిదేశంగా, అతల కుతలాది లోకాలు కటి ప్రదేశానికి అధోభాగంగా విరాజిల్లుతున్న మహారూపాన్ని, శ్రీమన్మహాదేవి విరాట్ రూపాన్ని హిమవంతుడు, సకల దేవతలు సందర్శించి ఆశ్చర్యచకితులయ్యారు. ఇదంతా మనం పారాయణ చేస్తుంటే అమ్మవారు మనకు అలా కనిపిస్తుంది కదండి. మంటలు ఎగజెమ్ముతున్న ముఖం, చప్పరిస్తున్న నాలిక, పళ్ళు పటపటలాడిస్తున్న నోరు, అగ్నులను వెదజల్లుతున్న కన్నులు, రకరకాల ఆయుధాలను ధరించిన చేతులు, బ్రాహ్మణ క్షత్రియ ధర్మాలతో రూపుగొన్న వీరత్వం, సహస్ర శీర్షాలు, సహస్ర నయనాలు, సహస్ర చరణాలు, కోటి సూర్య ప్రతీకాశము, విద్యుత్కోటి సమప్రభము అయిన తేజోమయ రూపం, కన్నులకే కాదు గుండెలకు భయం గొలిపే ఘోర భీకర భీషణాకారం. దేవతలు కన్నులప్పగించి చూస్తూనే ఉన్నారు, హాహాకారాలు చేస్తూనే ఉన్నారు. ఆ దివ్య తేజస్సును తట్టుకోలేక అందరూ మూర్ఛపోతున్నారు. 4 వేదాలు, 4 దిక్కుల నుంచి మంత్రాలు చదివి మళ్లీ అందరినీ స్పృహలోకి తెచ్చి ఊరడించాయి. అప్పటికి ధైర్యం వచ్చింది. చెమ్మగిల్లిన కన్నులతో, జీరవోయిన కంఠాలతో సకల దేవతలు ఆ విరాడ్రూపిడిని స్తుతించారు. అపరాధం క్షమస్వాంబా పాహి దీనాన్ త్వదుద్భవాన్, కోసం సంహర దేవేసి సభయారూప దర్శనాత్. జగదంబా, మా అపరాధాన్ని క్షమించు, నీ బిడ్డలం దీనులం రక్షించు. నీ విరాట్ రూపాన్ని చూసి భయంగా ఉంది. దేవేశ్వరి, కోపాన్ని విడిచిపెట్టు. నిన్ను ఏమని స్తుతించగలం? మేము దేవతలమే అయినా నిన్ను స్తుతించడం చేతగాని పామరులం. నీ విక్రమం ఏమిటో ఎంతటిదో మాకే కాదు, ఎవరికీ తెలియదు. అది పూర్తిగా అజ్ఞేయం, అప్రమేయం. నీ తరువాత నీకు బిడ్డలుగా పుట్టిన వాళ్ళం. మాకా తెలిపేది నీ మహత్యం. భువనేశ్వరి, ప్రణవాత్మిక, సర్వ వేదాంత సంసిద్ధ హ్రీంకారమూర్తి, నమో నమః, నమో నమః. సూర్యచంద్రులు, గ్రహ నక్షత్రాలు, అగ్ని ఓషధులు అన్నీ నీ నుంచి ఆవిర్భవించినవే. నువ్వు సర్వాత్మికవు. దేవ మానవ దానవ పశు పక్ష్యాది జాతులన్నీ నీ వల్లనే కదా రూపుదాల్చాయి.
ప్రాణాపాన వ్యానోదాన సమాన వాయువులు నువ్వే. పంటలు, పళ్ళు, ఫలాలు నువ్వే. తపస్సు, సత్యము, ధ్యానము, ధ్యేయము సమస్తము నువ్వే. బ్రహ్మచర్యాది దీక్షలన్నీ నువ్వే. జగన్మాత నమో నమః. సప్త ప్రాణాగ్నులు, సప్త సమిధలు, సప్త హోమాలు, సప్త లోకాలు నువ్వే. సముద్రాలు, నదులు, గిరులు, సర్వ రసరూప గంధాలు అన్నీ నువ్వే. యజ్ఞాలు, యూపాలు, దక్షిణలు, దీక్షలు, రుగ్యజుస్సాములు సర్వస్వము నువ్వే. సర్వాత్మకమైన నీకు అన్ని వైపులా నమస్కరిస్తున్నాము. మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాము. నమః పురస్తాత్ పృష్ఠే చ నమస్తే పార్శ్వయోర్ధ్వయోః అధ ఊర్ధ్వం చతుర్దిక్షు మాతర్భూయో నమో నమః. దేవేసి, ఈ అలౌకిక దివ్య రూపాన్ని దయచేసి ఉపసంహరించు. సౌమ్య సుందర రూపాన్నే మళ్లీ ధరించి దర్శనం అనుగ్రహించు అంటూ దేవతలు చేసిన అభ్యర్థనను జగదీశ్వరి మన్నించింది. భయపడ్డారని గ్రహించింది. కృపాసింధువు కనుక ఘోర రూపాన్ని వెంటనే ఉపసంహరించి సౌమ్య సుందరాకారంలో చిరునవ్వులు చిందిస్తూ నిలిచింది. పాశాంకుశ వరాభయ హస్తాలతో సర్వాంగ కోమలము, కరుణాపూర్ణ నయనము, మందస్మిత ముఖాంబుజము అయిన రూపాన్ని దర్శించి బుధులు, హిమవంతుడు భయం నుంచి తెప్పరిల్లారు. శాంత చిత్తులై స్తుతిస్తూ సాష్టాంగపడ్డారు. అప్పుడు ప్రసన్న గంభీర స్వరంతో మహాదేవి అందరినీ సంబోధించి ఊరడించింది. దేవతలారా, నా విరాట్ రూపం మీకు అందేది కాదు. మీ పట్ల వాత్సల్యం కొద్దీ నేనుగా దర్శనం అనుగ్రహించానంతే. వేదాలు వల్లించిన, యాగాలు యోగాలు సాగించిన, దానాలు దొర్లించిన ఎవరికీ నా విరాట్ రూప సందర్శన మహాభాగ్యం లభించదు. కేవలం నా అనుగ్రహం ఒక్కటే సాధనం. విరాట్ రూపమేమిటి? ఈ రూపమైనా అంతే. న వేదాధ్యయవైర్యోగ్నై గైర్న దానైస్తపసేజ్యయా రూపం ద్రష్టుమిదం శక్యం కేవలం మత్కృపాం వినా. జగన్మాత తత్వబోధ గురించి తెలుసుకుందాం. హిమగిరీంద్ర, పరమాత్మయే ఉపాధి యోగంతో జీవాత్మతను పొంది ధర్మాధర్మ హేతువులైన వివిధ క్రియలను తాను కర్తయ్యై చేశాడు. అనేక జన్మలను పొందుతాడు. సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు. పూర్వ జన్మల సంస్కారాన్ని బట్టి మరిన్ని కర్మలను ఆచరిస్తాడు. మరిన్ని జన్మలను ఎత్తుతాడు. ఇది ఒక ఘటీయత్రం. దీనికి విరామం లేదు. అజ్ఞానమే మూలం. దానివల్లనే కోరికల నుంచి క్రియలు. అందుచేత అజ్ఞానాన్ని నశింపచేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి. అజ్ఞాన నాశమే జన్మ సాఫల్యం. పురుషార్థ సమాప్తి జీవన్ముక్తులు అజ్ఞాన నాశనంతోనే సాధ్యమవుతాయి. అయితే ఈ అవిద్య అనేది చాలా గట్టిది సుమా. అవిరుద్ధమైన సత్కర్మల పట్ల ఆశ ఉండదు. అజ్ఞాన నాశనం మీద కోరిక పుట్టదు. అనర్థదాయకాలైన కర్మల వైపే మాటిమాటికి పరుగులు. వాటి వల్ల రాగం వల్ల దోషము, దాని నుంచి అనర్థము తప్పవు. అందుచేత చాలా గట్టి ప్రయత్నం చేసి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అజ్ఞానాన్ని నిర్మూలించుకోవాలి. కర్మలు చెయ్యక తప్పదు. సత్కర్మలు అవశ్య కర్తవ్యాలు. కానీ కైవల్యం అనేది కేవలం జ్ఞానం వల్లనే. దాని సిద్ధికి హితకారులే సత్కర్మలు సహాయపడతాయి. నగరాజా, జ్ఞానం వల్ల హృదయ గ్రంథి భేదనం అవుతుంది. దాని నుంచి కర్మ సంభవిస్తుంది. ఇవి రెండూ చీకటి వెలుగుల్లాంటి విరుద్ధాంశాలు కనుక వీటికి యోగపద్యం లేక ఐకమత్యం అసంభవం. అందుచేత వైదిక సత్కర్మలను వేటినైనా చిత్తశుద్ధి సంపాదన కోసమని తావత్ పర్యంతమే సప్రయత్నంగా ఆచరించాలి. శమము, దమము, ఓర్పు, వైరాగ్యము, సాత్వికత ఇవి సిద్ధించే వరకే సత్కర్మాచరణం. అటుపైని అవసరం లేదు. సన్యసించాలి. ఆత్మజ్ఞుడై శ్రోత్రియుడు, బ్రహ్మనిష్టాగరిష్ఠుడు అయిన గురువును నిర్వ్యాజ భక్తితో సమాశ్రయించాలి. నిరంతరం ఏకాగ్ర చిత్తంతో వేదాంత శ్రవణం చెయ్యాలి. తత్వం అసి వంటి మహావాక్యాలను గురించి విచారణ చెయ్యాలి. లోతుగా ఆలోచించాలి.
ఈ వాక్యం జీవ బ్రహ్మైక్య బోధకం. ఆ సమైక్యం బోధపడితే అతడు నిర్భయుడై నా రూపాన్ని పొందుతాడు. దీనిలో ముందుగా పదార్థావగతి కలగాలి, అటుపైని వాక్యార్థావగతి. తత్పదానికి వాచ్యార్థం నేనే, త్వత్పదానికి వాచ్యార్థం జీవుడు. ఈ రెండింటి ఐక్యాన్ని అసీపదం బోధిస్తోంది అంటున్నారు పండితులు. అయితే విరుద్ధమైన ఈ వాచ్యార్థాలకు ఐక్యం ఎలా సంభవం? అందుకని లక్షణావృత్తిని ఆశ్రయించి తత్ త్వం పదార్థాలకు ఐక్యాన్ని సంఘటపరచాలి. ఈ రెండు పదాలకు లక్ష్యార్థం చిన్మాత్రమే కనుక ఐక్యం సుసంభవమవుతుంది. ఈ ఐక్యాన్ని తెలుసుకున్న నరుడు స్వాభేదంగా అద్వయుడు అవుతాడు. సయేవాయం దేవదత్తః అన్నట్టు ఉంటుంది లక్షణావృత్తి. స్థూలాది దేహరహితుడే బ్రహ్మత్వం పొందుతాడు. పంచీకృత మహాభూత సంభూతమైన స్థూలదేహం ఒక భోగాలయం, జరావ్యాధి సంయుతం, సర్వకర్మలకు నిలయం. నిజానికి ఇదొక మిథ్యయే అయినా మాయామయత్వం వల్ల స్ఫుటంగా భాసిస్తుంది. ఇది ఆత్మకు స్థూలోపాధి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణపంచక సమాయుక్తమై మనోబుద్ధులతో కూడినది సూక్ష్మోపాధి. ఇది అపంచీకరణంతో ఆత్మకు ఏర్పడిన సూక్ష్మదేహం, రెండవ ఉపాధి. సుఖ దుఃఖానుభవాలకు అవబోధకం, అనాది అనిర్వాచ్యము అయిన అజ్ఞానం మూడవది. దీనినే కారణదేహం అంటారు. ఈ ఉపాధులు నశించి పోతే కేవలాత్మ మిగులుతుంది. ఈ మూడు దేహాలలోనూ పంచకోశాలు అంతస్థితాలై సర్వదా ఉంటాయి. పంచకోశ పరిత్యాగంతో బ్రహ్మపుచ్చం లభిస్తుంది. నేతి నేతి వాక్యాల ద్వారా చెప్పబడే నా రూపమే అది. చావు పుట్టుకలు లేనిది, అజము, నిత్యము, శాశ్వతము. శరీరం మరణించినా అది మరణించదు, చంపదు, చావదు, చంపబడదు. ఇది ఆత్మతత్వం. ఇది చిన్నవాటిలోకెల్లా చిన్నది, పెద్దవాటిలోకెల్లా పెద్దది. ప్రాణికోటి ఆత్మ గుహలో భద్రంగా నిక్షిప్తమైన రహస్యం. దీని మహిమను బ్రహ్మానుగ్రహం పొందిన వీతశోకుడే తెలుసుకోగలడు. పర్వతరాజా, స్పష్ట ప్రతిపత్తి కోసం మరొక పోలిక చెబుతున్నాను. ఆత్మను రథికుడుగా గ్రహించు. శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు కళ్ళెం, ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియ మనోయుక్తమైన ఆత్మను భోక్త అంటారు. అవిద్వాంసుడు, అమనస్కుడు, అశుచి అయినవాడు తత్పదార్థిని తెలుసుకోలేడు. సంసారంలోనే పడి కొట్టుకుంటూ ఉంటాడు. విద్వాంసుడు, సమనస్కుడు, ఎల్లవేళ్లలా శుచి అయినవాడు తత్పదాన్ని పొందుతాడు. అతడికి ఇంకా పునర్జన్మ ఉండదు. విజ్ఞానమనే సారథి ఉండి మనస్సు అనే కళ్ళాన్ని చేతబట్టుకుని రథాన్ని నడిపించుకున్నవాడు గమ్యమైన పరమపదాన్ని చేరుకుంటాడు. ఇలా శృతితో మతితో ఆత్మతో నిశ్చయించుకొని నన్ను ఆత్మరూపంగా భావించినవాడు జీవన్ముక్తుడు. విజ్ఞాన సారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః సోధ్వనః సరమాప్నోతి మదీయం యత్పరం పదం. ఇక జగన్మాత యోగ బోధ గురించి తెలుసుకుందాం. ఇదే కాక నన్ను తెలుసుకోవడానికి నిధి ధ్యాసాది రూపమైన యోగ మార్గం మరొకటి ఉంది. ఈ మార్గంలో తొట్టతొలిని అక్షరత్రయాత్మకమైన దేవీ ప్రణవ సంజ్ఞను ధ్యానించాలి. హకారమేమో స్థూలదేహం, రకారం సూక్ష్మదేహం, ఈకారం కారణ శరీరం కలిసి హ్రీంకారం నా ప్రణవ సంజ్ఞ. ఇదే విధంగా సమిష్టి దేహంలో కూడా బీజత్రయాన్ని గుర్తెరిగి సమిష్టి వ్యష్టి దేహాలకు ఐక్యాన్ని సంభావించాలి. సమాధ్యవస్థకు ముందు ఇలా భావించి అటుపైని కళ్ళు మూసుకుని ఇంద్రియ నిగ్రహంతో జగదీశ్వరినైన మహాదేవిని నన్ను ధ్యానించాలి. నా సాభ్యంతరచారిణులైన ప్రాణాపాన వాయువులను సమాలు చేసి విషయ వాంఛావిహీనుడై దోషరహితుడై విమత్సరుడై నిర్వ్యాజమైన భక్తితో నిశ్శబ్ద నిర్మలమైన ఒక గుహలో పద్మాసన సంస్థితుడై హకారమైన విశ్వాత్మను రకారంలోనూ, రకారమైన దేవతేజస్సును ఈకారంలోనూ, ఈకారమైన ప్రాజ్ఞాత్మను హ్రీంకారంలోనూ నింపాలి. వాచ్య వాచకతారహితము, ద్వైతభావ వివర్జితము,
అఖండము అయిన సచ్చిదానంద రూపాన్ని దాని శిఖాగ్ర భాగాన భావించాలి. ఇటువంటి ధ్యానంతో నన్ను సాక్షాత్కరింపజేసుకున్న నరోత్తముడు నా రూపాన్ని పొందుతాడు. తక్షణమే అజ్ఞానం నశించి నాతో అభిన్నుడవుతాడు. మహాదేవి, యోగ విద్యను సాంగోపాంగంగా వివరించు. నీ తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడానికి నాకు యోగ్యత కల్పించు అని హిమవంతుడు ప్రార్థించాడు. జగదంబిక వివరించింది. హిమనగేంద్ర, యోగమంటే ఎక్కడో ఆకాశంలోనో భూమిలోనో పాతాళంలోనో లేదు. జీవాత్మ పరమాత్మల సమైక్యమే యోగం. యోగ విశారదులు ఇదే చెబుతున్నారు. యోగానికి విఘ్నకారులు 6 ఉన్నాయి. కామక్రోధాలు, లోభమోహాలు, మద మాత్సర్యాలు. యోగాంగాలతోనే వాటిని ఛేదించి యోగులు యోగసిద్ధిని పొందుతున్నారు. యోగాంగాలు 8: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులు. వీటిలో కొన్నింటికి మళ్ళీ ఉపాంగాలు ఉన్నాయి. అహింస, సత్యం, అస్తేయం, దొంగతనం చేయకుండా ఉండటం, బ్రహ్మచర్యం, దయ, రుజుత్వం, క్షమ, ధృతి, మితాహారం, శౌచం. ఇవి 10 యమాంగాలు. తపస్సు, సంతోషం, అస్తిక్యం అంటే దైవం ఉన్నాడన్న భావం, దానం, దేవపూజ, సిద్ధాంత శ్రవణం, హ్రీ అంటే సిగ్గు, మతి, జపం, హోమం. ఇవి 10 నియమాంగాలు. పద్మాసనం, స్వస్తికం, భద్రం, వజ్రాసనం, వీరాసనం. ఇవి 5 యోగాసనాలు. పాదతలాలు కుడి ఎడమల తొడల మీదకు వచ్చేటట్లు కాళ్ళు మడిచి బొటన వేళ్లను అలాగే కృత్రిమంగా అంటే కుడి చేత్తో ఎడమ బొటన వేలు, ఎడమ చేత్తో కుడి బొటన వేలు పట్టుకుని నిటారుగా కూర్చుంటే ఇది పద్మాసనం. యోగులకు చాలా హృదయంగమైన ఆసనం ఇది. పాదతలాలు తొడలకు పిక్కలకు మధ్యలోకి వచ్చేట్టు కాళ్ళు మడిచి నడుం నిలబెట్టి కూర్చుంటే అది స్వస్తికాసనం. పాదతలాలు పిర్రల కిందికి చేర్చి చేతుల్ని మోకాళ్లపై ఆంచి నిటారుగా కూర్చుంటే అది భద్రాసనం. ఊరువుల మీదికి పాదాలు వచ్చేట్టు కూర్చుని మోకాళ్లపైని చేతులు ఆనించి నడుం నిలబెడితే అది వజ్రాసనం. ఒక పాదతలం ఎదుటి తొడ కిందికి మరోటి ఎదుటి తొడ మీదికి చేర్చి రుజుకాయుడై నిటారుగా శరీరం నిలిపి కూర్చుంటే అది వీరాసనం. ఈ 5 ఏదో ఒక ఆసనం వేసుకుని కూర్చుని ప్రాణాయామం చెయ్యాలి. ఇడ ద్వారా గాలిని 16 మాత్రల కాలం లోపలికి పీల్చాలి. 64 మాత్రల కాలం ఊపిరితిత్తులలో బంధించాలి. అది సుషుమ్నకు మధ్య ప్రదేశం. పింగళ నాడి ద్వారా అంటే కుడి ముక్కు రంధ్రం ద్వారా ఆ గాలిని 32 మాత్రల కాలం మెల్లగా నిశ్వసించాలి. వీటినే పూరక, కుంభక, రేచకాలు అంటారు. ఇది మొత్తం కలిపి ప్రాణాయామం. దీన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ అభ్యాసమైన కొద్దీ మాత్రల సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళాలి. పూరక, కుంభక, రేచకాల నిడివిని కాలక్రమాన పెంచుకోవాలి. మాత్రకాలం అంటే ఒక లిప్త. ఓంకారాన్ని సాధారణంగా ఉచ్చరించడానికి పట్టే సమయం ఒక లిప్త. జపధ్యానాదులతో కలిపి చేస్తే ఈ ప్రాణాయామాన్ని సగర్భం అంటారు. అవి లేకుండా విడిగా చేస్తే నిగర్భం అంటారు. క్రమంగా అభ్యాసన వశాన ప్రాణాయామాల సంఖ్య, సమయము పెరుగుల కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి. ముందుగా చెమటలు పోయడం మొదలవుతుంది. ఇది అధమ స్థితి. అటుపైన శరీరం వణుకుతుంది. ఇది మధ్యమ దశ. శరీరం నేలను విడిచి పైకి లేస్తుంది. ఇది ఉత్తమ స్థాయి. స్వేచ్ఛగా విషయ సుఖాల వెంట పరుగులు తీసే ఇంద్రియాలను ప్రయత్నించి వెనక్కు మరల్చడమే ప్రత్యాహారం అంటే. ప్రాణవాయువును అంగుష్ఠ, గుల్భ, జాను, ఊరు, మూలాధార, లింగ, నాభి, హృదయ, గ్రీవ, కంఠ, లంబిక, నాసిక, భ్రూమధ్య, మస్తక, మూర్ధ, ద్వాదశాంత ప్రదేశాలలో
యథావిధిగా ధారణ చేయడాన్ని అంటే విశుద్ధి చక్రంలో ధారణ చేయడాన్ని అంటే నిలపడాన్ని ధారణ అంటారు. చైతన్యాంతరవర్తి అయిన ఏకాగ్ర చిత్తంతో ఆత్మలో ఇష్టదైవాన్ని ధ్యానించడమే ధ్యానం అంటే. జీవాత్మ పరమాత్మలకు సమత్వ భావనను సమాధి అంటారు. ఇది అష్టాంగ లక్షణం. ఇక మంత్రయోగ ప్రబోధం గురించి రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.